ఫ్రెండ్స్ ప్రతి ఒక్కళ్ళు కూడా ఐఫోన్ ని పర్చేజ్ చేయాలనుకుంటారు. బట్ దీంట్లో ఉన్నటువంటి ఫీచర్స్ మొత్తాన్ని యూజ్ చేస్తున్నారా? నన్ను అడిగితే యూజ్ చేయట్లేదని నేను అంటాను. నాట్ ఈవెన్ 10% ఆఫ్ ద యూజర్స్ కూడా దీనిలో ఉన్న ఫీచర్స్ అన్నిటిని యూజ్ చేయట్లేదు. ఈ ఎపిసోడ్ లో దీనిలో ఉన్నటువంటి టాప్ 7 ప్రో ఫీచర్స్ మీరు యూజ్ చేయనివి అండ్ అవి మనకి ఎందుకు ఉపయోగపడతాయి అనేది డీటెయిల్డ్ గా మీతో నేనైతే ఎక్స్ప్లోర్ చేయబోతున్నాను. వీడియోని ఇంకా లైక్ చేయకపోతే లైక్ చేయండి అబ్బా. ఇలాంటి అమేజింగ్ యూనిక్ కంటెంట్ తీసుకొస్తూనే ఉంటాను. అండ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసి పెట్టుకున్నారు అన్నట్లయితే నోటిఫికేషన్ మీకు రావడం జరుగుతుంది వీడియో అప్లోడ్ చేసిన వెంటనే. మొదటిగా ప్రోలెస్ లాగ్ రికార్డ్ ఫార్మాట్స్ గురించి మనం మాట్లాడుకుందాం. యాక్చువల్ గా లాగ్ ఫార్మాట్ అంటే ఏంటంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు చూస్తున్నారు వీడియో, మెయిన్ గా మేము ఏంటంటే కెమెరా షటర్ స్పీడ్, అపాచర్ వీటన్నిటిని కూడా మేము ముందుగానే సెటప్ చేసి పెట్టేసుకుంటాము అండ్ వీడియో మొత్తాన్ని కూడా రికార్డ్ చేస్తాం. మహా అయితే మైనర్ చేంజెస్ జరుగుతూ ఉంటాయి కానీ మేజర్ గా పెద్దగా చేంజెస్ అయితే ఏం జరగవు. బట్ లాగ్ ఫార్మాట్ లో ఉండటం వల్ల రకరకాల స్టెప్స్ లో వీడియో మొత్తం కూడా రికార్డ్ చేసుకుంటూ ఉంటుంది కాబట్టి ఎడిటింగ్ లో మనకి కావాల్సినటువంటి విధంగా ఆట ఆడుకోవచ్చు, కలర్ చేంజింగ్ ఎవ్రీథింగ్. సో ఈ కైండ్ ఆఫ్ థింగ్స్ అనేవి ప్రొఫెషనల్ లెవెల్ కెమెరాస్, అది కూడా ఫిలిం గ్రేడ్ కెమెరాస్ లో మాత్రమే ఉంటాయి. ఆ ఫీచర్ ని వీళ్ళు ఇందులో తీసుకొని వచ్చారు. డైరెక్ట్ గా మీరు లాగ్ లో గనక వీడియో రికార్డ్ చేయాలనుకుంటున్నారు అన్నట్లయితే గనక ఫోన్ లో ఎక్కువ స్టోరేజ్ స్పేస్ ఆక్యుపై చేస్తూ ఉంటుంది కాబట్టి కొన్ని సందర్భాలు మనకి ఎడిషనల్ గా హార్డ్ డ్రైవ్ ఏందైతే యాక్సెప్ట్ చేయదు. ఒకవేళ మీరు గనక హార్డ్ డ్రైవ్ ని ప్లగ్ చేశారు అన్నట్లయితే గనక ఎడిషనల్ గా 4K 60 FPS లో కూడా మీరు వీడియోస్ అయితే రికార్డ్ చేసుకోవచ్చు. ముఖ్యంగా ఫిలిం మేకింగ్ వాళ్ళు ఉంటారు చూసారా, ఇంకా చెప్పాలంటే ఒక షార్ట్ ఫిల్మ్ ని కూడా ఈ ప్రో రెస్ లో ఐఫోన్ 15 ప్రో సిరీస్ లో మీరైతే షూట్ చేయగలరు. ఇక మరొక ఫీచర్ విషయానికి వచ్చారు అన్నట్లయితే దీంట్లో మనకి USB 3rd జనరేషన్ టైప్ సి పోర్ట్ ని అయితే మన ముందు తీసుకొచ్చారు. ఏకంగా 10 Gbps ద్వారా డేటా ట్రాన్స్ఫర్ అయితే చేసుకోవచ్చు. నిజంగా ఇంత హై స్పీడ్ గా డేటా ట్రాన్స్ఫర్ చేసుకోవాల్సిన అవసరం ఉంది అని అంటే, నేను ఇందాక మీకు చెప్పినట్లు ప్రో లాగ్ రెస్ లో గనక మీరు వీడియోస్ ని రికార్డ్ చేశారంటే ఆఫ్ కోర్స్ దాని యొక్క సైజ్ కూడా ఎక్కువగా ఉంటుంది కాబట్టి చాలా సునాయాసంగా డేటా ట్రాన్స్ఫర్ చేసుకోవడంతో పాటుగా గేమింగ్ ని మీరు యూట్యూబ్ లో లైవ్ స్ట్రీమ్ చేస్తున్నా గానీ డేటా ట్రాన్స్ఫర్ స్పీడ్ టైప్ సి టు HDMI పోర్ట్ పెట్టుకొని ఎలాంటి సీమ్లెస్ లేకుండా హై స్పీడ్ గా డేటా ట్రాన్స్ఫర్ అయితే చేసుకోవచ్చు. దానికి కూడా ఇది చాలా బాగా ఉపయోగపడటం అయితే జరుగుతుంది. మరొక ఫీచర్ విషయానికి వచ్చారు అన్నట్లయితే ప్రో మోడల్ లో మాత్రమే మనము అల్ట్రా మ్యాక్రో ఫోటోగ్రాఫ్స్ అయితే క్యాప్చర్ చేయొచ్చు. ఈ విషయం మీకు తెలుసా? కెమెరాస్ ను ఆపరేట్ చేసినప్పుడు ఎప్పుడైతే క్లోజర్ గా మీరు సబ్జెక్ట్ దగ్గరికి వెళ్తారో ఆటోమేటిక్ ఇది అల్ట్రా మ్యాక్రో మోడ్ లో వీడియోస్ అలాగే ఫోటోస్ ని రికార్డ్ చేసుకోవడంతో పాటు సాధారణంగా ఇందులో మనం ప్రోరెస్ లో ఫోటోగ్రాఫ్స్ అయితే క్యాప్చర్ చేసుకోవచ్చు. బట్ ప్రో మోడ్ లో లేదన్నట్లయితే కనుక రా మోడ్ లో కనుక మీరు ఫోటోగ్రాఫ్స్ ని క్యాప్చర్ చేస్తున్నారు అన్నట్లయితే ఇది HEC ఫార్మాట్ లో స్టోర్ అవడం జరుగుతుంది. మళ్ళీ దీన్ని మీరు నార్మల్ రెగ్యులర్ ఫోటోగ్రాఫ్ మోడ్ లో కన్వర్ట్ చేయాలన్నట్లయితే అది చాలా పెద్ద ప్రాసెస్. ఇన్ఫాక్ట్ లైట్ రూమ్ లోకి వెళ్ళి ఎడిట్ చేసి సేవ్ చేసుకోవాల్సి ఉంటుంది. అలాంటి అవసరం లేకుండా డైరెక్ట్ గా మీరు ఇందులోనే JPEG ఫార్మాట్ లో కూడా స్టోర్ అయితే చేసుకోవచ్చు. ఇది కూడా వన్ ఆఫ్ ద ప్రో ఫోన్ లో మాత్రమే ఉండేటువంటి ఫీచర్. ఇక దీంట్లో మరొక ఫీచర్ విషయానికి వచ్చారు అంటే ఇందులో ఉండేటువంటి అల్ట్రా ఫైడ్ బ్యాండ్ టెక్నాలజీ. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీ ఇంట్లో మీ ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఐఫోన్ యూజ్ చేస్తున్నారు అన్నట్లయితే కనుక, ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక సంతలో తప్పిపోయినా లేదా కొంచెం నెక్స్ట్ లైన్ లో ఇంకొక లైన్ లో ఎక్కడన్నా ఉన్నారు అన్నట్లయితే కనుక ఇది అప్ టు 60 మీటర్స్ రేంజ్ దాకా మనకి పనిచేయడం అయితే జరుగుతుంది. సో ఈజీగా సునాయాసంగా మీ లవ్డ్ వన్స్ లేదా మీ ఫ్యామిలీ మెంబర్స్ ని ట్రాక్ చేయొచ్చు. ఇంకా చెప్పాలన్నట్లయితే యాపిల్ ఎయిర్ ట్యాగ్ పెద్ద సైజ్ లో అనుకోవచ్చు. ఇక దీనిలో మరొక ప్రో ఫీచర్ ఏంటి అంటే ఇందులో ఉండేటువంటి వైఫై 6E. యాక్చువల్ గా నేను వాడుతున్నటువంటి రౌటర్ లో డ్యూయల్ బ్యాండ్ వైఫై ఉంది, 5 GHz అలాగే 2.4 GHz. 2.4 GHz లో మ్యాక్స్ టు మ్యాక్స్ వచ్చేటప్పటికే నాకు అరౌండ్ 40 Mbps దాకా, 5 GHz లో వచ్చేటప్పటికే అప్ టు 1 Gbps దాకా సపోర్ట్ చేస్తుంది. నేను వాడే 300 Mbps కి అయితే సరిపోతుంది. ఒకవేళ మీరు 6E టెక్నాలజీని వాడారు అన్నట్లయితే ఇంకా హై స్పీడ్ గా, ముఖ్యంగా లో పింగ్ తో ఒకవేళ గేమింగ్ ఛానల్ రన్ చేస్తున్నారంటే మీకు ఇది నెక్స్ట్ లెవెల్ ఉండడం జరుగుతుంది. బట్ దాన్ని యూజ్ చేయాలన్నా కానీ మళ్ళీ సపరేట్ గా మనము 6E కి సంబంధించినటువంటి రౌటర్ ని కూడా పర్చేజ్ చేయాల్సి ఉంటుంది. అండ్ ఆఫ్ కోర్స్ ఇవాళ రేపు ఫ్లాగ్షిప్ ఫోన్స్ అన్నిటిలోనూ ఇన్ఫాక్ట్ వైఫై 7 కూడా మనం అయితే చూస్తున్నాం. సో ఇవి ఫ్రెండ్స్ నార్మల్ గా ప్రో మోడల్ లో మాత్రమే చూసేటువంటి ఎక్స్క్లూజివ్ ఫీచర్స్ అయితే. బట్ నాన్ ప్రో వేరియంట్ లో కూడా ఖచ్చితంగా ఈ ఫీచర్స్ అయితే తీసుకొని రావాలి. లైక్ 14 లేదా 13 ఉంటుంది చూసారా, 13 మినీ, ఇలాంటి వాటన్నిటిలో కూడా ఈ ఫీచర్స్ అయితే తేవాలి. కేవలం ప్రో మోడ్ లో మాత్రమే మనం 120Hz స్క్రీన్ రిఫ్రెష్ రేట్ అయితే చూస్తుంటాం. బట్ ఏదైతే నాన్ ప్రో వేరియంట్స్ ఉంటాయో వాటిల్లో కూడా అయితే వీళ్ళు 120Hz తెచ్చుకోవాలి. ఎందుకంటే కమాన్ యాపిల్ 2024 ఆల్మోస్ట్ 70-80 వేల రూపాయలు పే చేస్తున్నారు. 60Hz కి బదులుగా 120Hz ఇస్తే ఇంకా బ్యూటిఫుల్ గా ఉంటుంది. అండ్ మరొకటి నేను మిస్ అయ్యేది ఏంటి అంటే ఆల్వేస్ ఆన్ డిస్ప్లే ఇప్పుడు ప్రస్తుతం కేవలం ప్రో మోడల్స్ లో మాత్రమే ఉంటుంది. అలాగే నాన్ ప్రో వేరియంట్స్ లో కూడా ఇవి చూస్తే ఇంకా బెటర్ గా ఉండేటువంటి అవకాశం అయితే ఉంది. ముఖ్యంగా చెప్పాలంటే స్టాండ్ బై మోడ్ లేదా ఆల్వేస్ ఆన్ డిస్ప్లేస్ ఏవైతే ఉన్నాయో రియల్లీ క్రేజీగా ఉండబోతున్నాయి. చాలా మంది ఐఫోన్ 15 ప్రో సిరీస్ ని కొంటారు నెంబర్ సిరీస్ కన్నా గానీ, బట్ ఈ ప్రో ఫీచర్స్ అయితే వాడరు. ఎవరైతే మీ ఫ్రెండ్స్ అలాగే బిలౌడ్ వన్స్ ఉంటారో ప్రో సిరీస్ కొనుక్కొని ఈ ప్రో ఫీచర్స్ వాడని వాళ్ళు, వాళ్ళకైతే ఈ వీడియోని షేర్ చేయండి. వాళ్ళకి తెలియని విషయాలు తెలియజేయండి. అదనంగా మీరు పెట్టిన డబ్బుల్ని
బ్రాండ్ నుంచి వసూలు చేయండి. మీరు దేన్ని పర్చేజ్ చేయాలనుకుంటారు? నాన్ ప్రో వేరియంటా, ప్రో వేరియంటా? ఒకవేళ నేను ఇందాక మీకు చెప్పిన ఫీచర్స్ అన్ని కూడా మీరు వాడతాను, నాకు రిక్వైర్మెంట్ ఉంది అంటేనే ప్రో వేరియంట్స్ కి వెళ్ళిపోండి, లేదన్నట్టయితే నాన్ ప్రో వేరియంట్స్ కి వెళ్ళిపోండి. అది మీకు బెటర్ వాల్యూ ఫర్ మనీ ప్రొడక్ట్ అయ్యే అవకాశం ఉంది. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే లెట్ మీ నో. ఖచ్చితంగా కింద ఉన్నటువంటి కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. సాధ్యమైనంత వరకు వాటన్నిటికి కూడా రిప్లై ఇస్తాను. దట్స్ ఆల్ ఫర్ టుడే. దిస్ ఇస్ వాసు సైనింగ్ ఆఫ్. హ్యావ్ ఎ గ్రేట్ డే.